హలో అందరికీ, ఈరోజు మనం కాకరకాయ స్టఫ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ కాకరకాయ అంటే ఇష్టం లేని వారికి కూడా ఇలా చేస్తే తప్పకుండా ఇష్టంగా తింటారు. ముందుగా మిక్సీ జార్లో పుట్నాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. ఉడకబెట్టుకున్న కాకరకాయలని రౌండ్గా పెద్ద సైజు ముక్కల్లో కోసుకొని దాంట్లో ఈ పొడిని స్టఫ్ కింద పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చిన తర్వాత అందులోని కొంచెం కారం అండ్ మనం చేసుకున్న పొడిలో కొంచెం పొడిని వేసుకొని బాగా కలిపి అందులోనే మనం స్టఫ్ పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అండ్ మిగిలిన పుట్నాల పొడిని కూడా వేసేసుకొని బాగా కలిపి 2 minutes ఉంచి దాని మీద కొత్తిమీర జల్లుకొని తింటే ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తప్పకుండా తింటారు. మీలో ఎవరెవరికి కాకరకాయ అంటే ఇష్టం లేదో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది కదా. బాయ్.